అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బీరకాయ కర్రీని ఇలా గనక చేసి వేడి వేడి అన్నంలో తింటే మంచి ఫ్లేవర్తో పాటు ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. అయితే ముందు బీరకాయల్ని క్లీన్ చేసిన తర్వాత ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. వీటి మధ్యలో ఉండే పల్పుని తీసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన ఉంచాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, మనం కట్ చేసిన పల్పు ముక్కలు, ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో ఉంచి మగ్గనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్లో ఎల్లిపాయలు, ఆనియన్ పీసెస్, కారము, ధనియాల పొడి, జీలకర్ర వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టి బీరకాయ ముక్కల్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బీరకాయ ముక్కల్ని మనం ఇంతకుముందుకు పోపు వేసినాం కదా, దీంట్లోకి యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బీరకాయ ముక్కలు మొత్తం మగ్గిన తర్వాతకి కొత్తిమీర చల్లి వేడివేడిగా అన్నంలో కానీ చపాతీలో కానీ